మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబం అంటే అమితమైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళల్లో మేము కూడా ఒకరం. మేం కాదు, మా నాన్నగారు కూడా ఈవెన్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా చిరంజీవి గారి సినిమాలు వస్తే చాలా ఇష్టపడి చాలా ఇదిగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ సినిమా రంగం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో కమిట్మెంట్ ఉండాలి, మనసు ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. రాజకీయాలు అంటే గుర్తొచ్చినప్పుడు రావడం, ఓ 4 సినిమా డైలాగులు చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోయి షూటింగులు చేసుకోవడం కాదు. వేళ 2009లో ఓడిపోయిన, 2019లో ఓడిపోయిన, రాజకీయాలు అనేటువంటి 14లో ఓడిపోయిన, రాజకీయాలు అనేటువంటిది గెలుపోటములతో ఏ రోజు కూడా బేరీజ్ వేసుకోలే. ఏ రకంగా 10 మందికి ఉపయోగపడగలం అనేటువంటిదే చూసాం మేము. 9 నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. మరి ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే ఏదైనా ఒక మాట నోట్లోంచి వచ్చేసరికే అత్యంత వల్గర్గా రాజకీయాల్లో మనం లేనటువంటి భాషలో ట్రోలింగులు చేస్తూ సోషల్ మీడియాలో మాట్లాడేటటువంటి ఈ సోకాల్డ్ సైకో ఫ్యాన్స్కి మరి వాళ్ళ నాయకుడు ఏమైపోయాడు, వీళ్ళేమైపోయారు, వీళ్ళు ఓడిపోయినప్పుడు అని చెప్పని అడుగుతా ఉన్నాం. పోనీ ఓడిపోయినప్పుడు సరే, దేవుడిగా అధికారంలో ఉన్నాం కదా. సింహాచలంలో గోడ పడిపోయి చనిపోతే భక్తులు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కారణంగా జరిగినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేయరు. క్యాబినెట్ మీటింగుల్లో ఉండరు. అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేస్తారో మనందరికీ తెలుసు. సుగాలి ప్రీతి అని చెప్పి ఆవేళ ఎలక్షన్ ముందు లబోదిబోమని గుండెలు బాదుకున్నటువంటి వాళ్ళు ఈవేళ 1000 మంది సుగాలి ప్రీతిలు, 1000 మంది అన్యాయంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళల్ని చూస్తే వాళ్ళ పట్ల బాధ్యత ఉండదు. ఇందు గురించి ఎవరో ఏదో మాట్లాడితే పెద్దగా మాట్లాడేటటువంటి వాళ్ళు పాపం ఏదో ఆయన దృష్టిలో పడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పాపం మనం వ్యక్తిగతంగా మనం ఏం పెద్దగా ద్వేషించేటటువంటి వ్యక్తులు కాదు. అందు గురించి పాపం రాజకీయంగా వాళ్ళు ఎదగాలనేటువంటి తాపత్రయంతో మాట్లాడేటటువంటి మాటల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ వీడియోలు వాళ్ళకి పంపించుకుని ఏదో 4 పదవులు వస్తే వాళ్ళకు కూడా పాపం మనం కూడా సంతోషించేది. రాజమండ్రి ఎవరి చుట్టూ బాగా మతి భ్రమించినట్టుంది. అదైతే మాత్రం అలా పిచ్చో ఎర్రో కానీ నేను ఒక పక్కన ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే మాట్లాడిన ప్రెస్ మీట్లో మీ అందరూ చూసుకోండి, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డే మా రియల్ హీరో అని చెప్పా. ఆ రోజు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి, ముద్రగడ పద్మనాభం గారికి వ్యత్యాసాన్ని చూపిస్తూ కూడా మాట్లాడా. అసలు ఏ రోజు పొరపాటును కూడా కలలో కూడా జనసేన కాదు కదా ఆవేళ అంటే అసలు 4 గోడల మధ్యలో జరిగినటువంటి మాటల్ని బహుశా మనం ఎప్పుడు బయటికి ఉదాహరించకూడదేమో, కానీ వేళ సందర్భం వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నాం. కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మేము కలిసి తమ్ముడు వివాహం సందర్భంగా శుభలేఖ ఇచ్చి చిరంజీవి గారిని పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు సుబ్బారాయుడు గారు మా మావయ్య గారు, మా అక్కల మావయ్య గారు చిరంజీవి గారికి నన్ను పరిచయం చేస్తుంటే చిరంజీవి గారు ఊరుకో సుబ్బరాయుడు, వాళ్ళ గురించి నాకు పరిచయం చేస్తామేంటి, ఆ కుటుంబంతో ఎప్పటి నుంచో రామ్మోహన్ గారి దగ్గర నుంచి నాకు విడదీయలేనటువంటి అనుబంధం ఉంది అని చెప్పడమే కాకుండా ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళని కోరి బతిమాలి ఇటువంటి నాయకులు మన పార్టీలో ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకునేటటువంటి కుటుంబం వాళ్ళది. వాళ్ళ గురించి నాకు చెప్తాడు, కొత్తగా నాకు పరిచయం చేస్తావేంటి అని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు అన్నటువంటి మాట వాస్తవానికి 4 గోడల మధ్యలో ఆయన ఏదో సరదాగా మా నలుగురి మధ్యలో అన్నటువంటి మాటను బయటికి చెప్పేది కాదు. కానీ ఇందులో ఏం పెద్ద రాజకీయపరమైనటువంటి అంశం ఏం కాదు కాబట్టి ఇందులో ఏదో
తప్పో లేకపోతే ఇంకోటి లేదు కాబట్టి చెప్తున్నాను. ఈవేళ తెల్లారు లెగిస్తే నేను, అమ్మ, తమ్ముడు ఓ పెద్ద యంత్రాంగాల్ని నడుపుతూ ఎవరికి కష్టం వచ్చిందన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా స్పందించేటటువంటి మనసున్నటువంటి వ్యక్తులుగా రాజకీయాల్లో ఇవాళ మేము ఉన్నాం. మేము ఎవరి చుట్టూ ప్రదక్షిణలు కొట్టాల్సిన పని లేదు, అంత దీనమైన పరిస్థితుల్లో లేవు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్తో ఏదో రాజమండ్రి నగరానికో గోదావరి జిల్లాలకో పరిమితం కావలేదు. మా రాజకీయాలు రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకతతో, మాకంటూ ఒక మార్కుతో మాస్ పాలిటిక్స్లో జక్కంపూడి కుటుంబం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగినటువంటి ప్రాధాన్యం ఆ కుటుంబంతో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఎనలేనటువంటి అటాచ్మెంటు, బాండింగ్ అనేటువంటిది వాళ్ళతో మాకు ఉంది. అందుగురించి అటు ఇటు చూడాల్సినటువంటి పని మాకు లేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో లేవు. మాట్లాడేటటువంటి వాళ్ళు కాస్త ఇంగిత జ్ఞానంతో కాస్త ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. అసలు ఆ ప్రదక్షిణలు ఏంటో అయ్యేంటో పోనీ ఏదైనా ఒకటైనా పోనీ ఏదో ఒక చిన్న ఉదాహరణ అయినా చెప్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.